దెబ్బకు స్టాక్ మార్కెట్లలో ఒక్క రోజులోనే భారతీయులకు 10 లక్షల కోట్ల నష్టం. నిమిషాల్లోనే వేల కోట్లు ఆవిరి. అయితే స్టాక్ మార్కెట్స్ నష్టానికి కారణం ఏంటి? పడిన మార్కెట్స్ తిరిగి పుంజుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్కు ఏ స్టాక్స్ బెటర్? అసలు స్టాక్ మార్కెట్లలో ముందు ఏం జరగబోతోంది? ఇప్పుడు ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత స్టాక్ మార్కెట్ సహా ఆసియా దేశాల్లో కూడా సూచీలు మొత్తం నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారత స్టాక్ మార్కెట్ ప్రారంభంలోనే తీవ్రమైన అమ్మకాలు పెరిగి నిఫ్టీ, సెన్సెక్స్ 10 నెలల కనిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాందోళనలు పెరిగాయి. చైనా కూడా ప్రతీకార సుంకాలు వేయడం వల్ల ఈ ట్రేడ్ వార్ మరింత ముదిరింది. ఇది మార్కెట్ సెంటిమెంట్ను బాగా దెబ్బతీసింది. దీనితో ప్రీ ట్రేడింగ్లో సెన్సెక్స్ 3,939 పాయింట్లు మేర నష్టపోయింది. నిఫ్టీ 1,160 పాయింట్లు లేదా 5.06% మేర పతనమైంది. దీనితో నిఫ్టీలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 20 లక్షల కోట్ల మేర ఆవిరైంది. అమెరికాలో మాంద్యం వస్తుందన్న భయాల మధ్య లోహ కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో పెరిగిన అనిశ్చితి కారణంగానే మార్కెట్లు పడిపోయాయని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ విశ్లేషకులు అన్నారు. ఈ క్రమంలోనే నిఫ్టీ సూచిక 22,800 పాయింట్ల స్థాయికి చేరే వరకు పెట్టుబడులను వేచి ఉంచాలని ఇన్వెస్టర్లకు సూచించారు. దీంతో పాటు పలు అనిశ్చితాల మధ్య 22,000 పాయింట్ల దగ్గర సపోర్ట్ లభించవచ్చన్నారు. ఈ మార్కెట్ భయాందోళన నేపథ్యంలో సందర్భంలో దేశీయ వినియోగ రంగాలు, ఆర్థిక, విమానయాన, హోటల్స్, ఆటోలు, సిమెంట్, రక్షణ రంగాలు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వంటి రంగాలు సంక్షోభం నుంచి సురక్షితంగా ఉండే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ సుంకాలు ఎక్కువ కాలం కొనసాగవని భావించినప్పటికీ ఈ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్ వల్ల పెట్టుబడిదారులకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇక సెన్సెక్స్ 30 ప్యాక్ ఇండెక్స్ లో అన్ని నష్టాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా టాటా స్టీల్ 10% పైగా పడిపోయింది. టాటా మోటార్స్ కూడా 9% పైగా కుప్పకూలింది. ఇదే సమయంలో ఐటీ స్టాక్ ఇన్ఫోసిస్ ఆరంభంలో దాదాపు 10% పడిపోగా ప్రస్తుతం 5% నష్టాల్లో ఉంది. హిందుస్థాన్ యూనిలివర్, పవర్ గ్రిడ్, భారతి ఎయిర్టెల్, ఐటీసీ వంటి స్టాక్స్ కాస్త తక్కువ ప్రభావితమయ్యాయి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ సహా చాలా స్టాక్స్ 52 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేశాయి. హర్ష మెహతా స్కామ్ తర్వాత మార్కెట్లు కుప్పకూలడం, మళ్లీ ఇదే తొలిసారి మార్కెట్లు కుప్పకూలడం, మళ్లీ కోలుకోవడానికి ఎంత టైం పడుతుందోనని ఇన్వెస్టర్స్ ప్రశ్నిస్తున్నారు.